కాంగ్రెస్ ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ రాష్ట్రంలో మోడీ గారు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. మా మెడ మీద కత్తి పెట్టి ఆనాడు మీరు మోటార్లకు మీటర్లు పెడతారా సస్తారా లేకపోతే 30,000 కోట్ల లోను నేను ఇవ్వము, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచము అంటే కేసీఆర్ గారు అది వదులుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్డిఎస్ఎస్ అనే స్కీమ్లో చేరింది. చేరడం వల్ల ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు, మేము పెట్టము మోటార్లకు మీటర్లని ముఖ్యమంత్రి గారు పైకి చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లకు పెడతామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 30 లక్షల మోటార్లు ఉన్నాయి, వ్యవసాయ మోటార్లు నేను చెప్పేది. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద 6 మోటార్లు ఉన్నాయి. ఇవాళ 6 మోటార్లకు ఒక మీటర్ పెడతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కొద్ది కాలం పోతే 6 మోటార్లకు కాదు 3 మోటార్లకు అంటాడు. ఆ తర్వాత మోటార్కో మీటర్ పెడతా అంటాడు. ఎందుకంటే ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? చివరి గింజ ధాన్యం కొంటా అన్నాడు, చివరి దాకా ప్రతి చివరి గింజ కొంటా అన్నాడు. తొలి గింజనే కొనలేదు కదా నువ్వు సరిగ్గా. 6 కాలం కష్టపడి రైతులు పండిస్తే 60 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కళ్ళకద్దుకుని ధాన్యం కొనే ప్రభుత్వాన్ని వదులుకొని ఇవాళ కాళ్ళు పట్టుకున్న ధాన్యం కొన అంటున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో. అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా. మోటార్లకి మీటర్లు పెట్టే ప్రభుత్వం రైతు డిస్కమ్ అట. రైతు డిస్కమ్ ఏంది అసలు? భారతదేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ ఇక్కడ ఎందుకండి? కేసీఆర్ గారు ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేదా? రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? వ్యవసాయ మరి దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగలేదా? భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ కాలేదా? మరి మాకు అవసరం లేని, మాకు అక్కరకు రాని రైతు డిస్కమ్ నేను ఎవడడిగాడు? ఏ రైతు దరఖాస్తు ఇచ్చాడు? ఎందుకు పెట్టావు? ఇది రైతుల్లో అనుమానాలు రావా? నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టే బ్యాచ్ అని పక్కా తెలుసు రైతులకి. ఎందుకంటే మోడీ గారు ఏమంటే నువ్వు అది చేస్తావు. పైన మోడీ ప్రభుత్వం, ఇక్కడ జోడీ ప్రభుత్వం, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసికట్టుగా నడుస్తున్నారు. అలా అనుమానం కూడా అక్కర్లేదు. 100% నేను చెప్తున్నా, తెలంగాణ రైతులు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులు చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. చెప్పారు కదా రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు బంధు ఇస్తానని ఇచ్చిండా? రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు ఇచ్చిండా? రైతు భరోసా 15,000 ఇస్తానని ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ చేసిండా? ఏది చేసిండే నేను మాట నమ్ముతారు మీరు? అందుకే నేను అంటున్నా, ముప్పు పొంచే ఉన్నది.